ఉరవకొండలో జన ఉప్పెన వచ్చింది. ఉరవకొండ దారిలో జనాభిమానం ప్రవహించింది. మహానేత వైఎస్ఆర్ బిడ్డను తమను ఎవరూ విడదీయలేరని నినదించారు ప్రజలు. 17వ రోజు పాదయాత్రలో వేలాది మందిని కలుసుకున్న షర్మిల అధికార విపక్షాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నాస్త్రాలు సంధించారు. బాబు నడిచే దారిలో అధికార దాహం కనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు తన హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చారని మండిపడ్డారు. ప్రజల కాళ్లు చేతులు పట్టుకుని క్షమాపణ అడిగినా బాబు పాపాలు పోవన్నారు. కిరణ్ చంద్రబాబులపై మండిపడుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ రాజన్న రాజ్యం కోసం పోరాడదామంటూ 17వ రోజు పాదయాత్ర ముగించారు షర్మిల. అనంత ఆదరణలోని మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దుంచేసే అవకాశం ఉన్నా పాదయాత్రని డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. లక్ష ఎకరాలు భూమిగా మార్చి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ. 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడలేదని చెప్పారు. అన్నదాతలను హేళన చేసిన ఘనత బాబుదన్నారు. 8 ఏళ్ల 8 నెలలు పాలించిన బాబు 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని విజయమ్మ విమర్శించారు. బెల్ట్ షాపులను గ్రామాల్లోకి తీసుకొచ్చిన బాబే ఈనాడు వాటిని రద్దు చేస్తానంటున్నారని వైఎస్ విజయమ్మ చెప్పారు. చంద్రబాబు హయాంలో గ్యాస్ ధర 145 రూపాయల నుంచి 315 రూపాయల వరకు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ 5 రోజులు పెడితే అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి ఒక్క రోజు కూడా వచ్చి మాట్లాడింది లేదాయన. 5 రోజులు పెడితే రోజుకు ఒక 5 నిమిషాల పాటు లాస్ట్ లో వచ్చి వెళ్లిపోయేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగుంది. ఈరోజు అవిశ్వాసం పెట్టమంటే అవిశ్వాసం కూడా పెట్టనంటున్నాడు ఇవాళ. మరి ఇవాళ 8 సంవత్సరాల 8 నెలలు పాలించిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రజలను రావణ కాష్టంలాగా తయారు చేసినాడు ఆయన. మరి అదే చంద్రబాబు నాయుడు గారిని సలహాదారుగా తీసుకుని ఇవాళ ఈ 3 ఏళ్ల ప్రభుత్వము ఆయన ప్రభుత్వాన్ని పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మరి రాజకీయ దురుద్దేశంతో అధికార ఆకాంక్షతోటి చంద్రబాబు నడకలో కనిపిస్తా ఉన్నాయి ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కోసం ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. మరి ఎలక్షన్స్ తొందరలో వస్తాయి కాబట్టి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మీ ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ ఆయన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, బాగా జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు వచ్చి రకరకాల ప్రామిసులు చేస్తా ఉన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారు, రుణాల మాఫీ చేస్తానంటున్నారు, మరి ఇవాళ బెల్ట్ షాపులు రద్దు చేస్తానంటున్నారు, గ్యాస్ ధర నేను పెంచలేదంటున్నారు. మరి అదేవిధంగా ఈ రోజు చూస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆయన ప్రభుత్వం చాలా గొప్పగా ప్రభుత్వం నడిచింది, మరలా మీరు అధికారం ఇస్తే మీరు సేవ చేసుకుంటానని చెప్పి వస్తా ఉన్నాడు ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పండగనేది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడు కాదా? పంటలు ఎండిపోతున్నాయి, కరెంట్ ఇవ్వాలని చెప్పి అడిగితే పంటలు ఎలాగో ఎండిపోయినాయి, కరెంట్ ఎందుకని అడిగిన చంద్రబాబు కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మరి కరెంటు దొంగతనం చేస్తే వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు, నేనైతే జైలుకు మాత్రమే పంపిస్తున్నానని చెప్పి అనడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల 8 నెలల కాలంలో 8 సార్లు కరెంటు పెంచాడు మనకు. ఉరవకొండ జనం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు విధానాలపై విజయమ్మ విరుచుకుపడినప్పుడల్లా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చని షర్మిల చెప్పారు. కానీ ఈ చేతగాని ప్రభుత్వాన్ని దించేయడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదన్నారు. అవిశ్వాసం పెట్టకుండా ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పెంచి పోషిస్తాడట అంటూ బాబుపై నిప్పులు చెరిగారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీలు ప్రజాస్వామ్య సిద్ధాంతాలను నాశనం చేస్తున్నాయని అన్నారు.
టీడీపీలపై మాటల ఈటెలు వదిలారు షర్మిల. కుమ్మక్కు రాజకీయాలను కడిగి పారేశారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడంపై మండిపడ్డారు. ఆయన దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలున్నారు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చు. కానీ దించడట, అవిశ్వాసం పెట్టడట. ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పెంచి పోషిస్తాడట. ఈ రోజు ఈ కాంగ్రెస్ టీడీపీలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటి కానేకూడదు. కానీ వీళ్ళిద్దరూ ఒకటై ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఇంకా ఎన్నో వాటిల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక జగనన్న విషయంలో వీళ్ళిద్దరూ చేతిలో చేసుకుని ఇద్దరు కలిసి దొంగ కేసులు పెట్టారు. ఏ సాక్ష్యాలు లేకుండా సిబిఐని వాడుకొని విచారణ అనే పేరుతో ఈ రోజుటి వరకు బెయిల్ కూడా రాకుండా జగనన్నను జైల్లో పెట్టడం జరిగింది. ఇన్ని కుట్రలు పన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు పైగా అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు ఎందుకు వెళ్లారు? ఎవరి కోసం పోరాటం చేసి వెళ్లారు? ప్రజల కోసం చేశారా? మహిళల కోసం చేశారా? రైతుల కోసం చేసి వెళ్లారా అని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇదే సమాధానం చెప్తున్నాం. అవును, జగనన్న రైతుల కోసం పోరాటం చేశాడు, విద్యార్థుల కోసం పోరాటం చేశాడు, చేనేతల కోసం పోరాటం చేశాడు. అలా చేశాడు కనుకనే, వారి మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడు కనుకనే వీళ్ళు కుట్రలు పన్ని కక్షలు పెంచుకుని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. అసలు ఒక జగనన్నే కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఆయనను కూడా ఈ రోజు వీళ్ళు జైల్లోనే పెట్టిండ్రు. జగనన్న వస్తారు, రాజన్న రాజ్యం స్థాపిస్తారని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం స్థాపించిన రోజున 1,000 ఎకరాలకు నీళ్లు అందుతాయని, అందరి కష్టాలు తీరుతాయని తెలిపారు.